శాసనసభ మీడియా పాయింట్ దగ్గర టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏ శిక్ష పడాలో ఆ శిక్ష పడుద్ది. ఫార్ములా రేస్ వల్ల హైదరాబాద్ ప్రతిష్ట భంగం కలిగింది. నిబంధనల విరుద్ధంగా హుస్సేన్ సాగర్ చుట్టూ 2.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు రేసు నిర్వహించి నట్టనడిమి హైదరాబాద్లో ప్రజలకు ఇబ్బందులు కలగజేసి మీరు ప్రతిష్టను పెంచినామని చెప్తా ఉన్నారు. ఏ రకంగా ప్రశ్న పెరుగుతుంది? ప్రజల సొమ్ముని ఇష్టారాజ్యంగా దోపిడీకి గురి చేస్తే హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందా? ఏ ప్రతిష్ట పెరిగింది ఫార్ములా 1 వల్ల? 10 ఏళ్లలో కేసీఆర్ నిర్వాహకం వల్ల 7.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోవడమే కాకుండా హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ మొత్తం మంట కలిసిపోయింది. మీరు చేసిన నిర్వాహకం వల్ల, మీరు చేసిన అవినీతి వల్ల, మీరు చేసిన భూభాగవతం వల్ల హైదరాబాద్కు ఉన్నటువంటి గొప్ప పేరు టీఆర్ఎస్ హయాంలో దిగజారింది. దీంట్లో ఏం అనుమానం లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరం దేశంలో నగరాలు కాదు ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం దానికోసం ఆర్ఎస్ఎస్ కృషి చేస్తూ ఉంది. హైదరాబాద్ యొక్క పూర్వ వైభవం ఈ దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలనేది కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. అసెంబ్లీలో చర్చించిన అవసరం ఉంది. ఈ ఇష్యూలో ఒక అవినీతి పరుడు రాష్ట్ర ఖజానా గండికొట్టి అధికారులు ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ సొమ్ముని ప్రైవేట్ ఖాతాలోకి జమ చేసినాడు. అవినీతికి పాల్న వ్యక్తి మీద ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంది. దాంట్లో అసెంబ్లీకి సంబంధం ఏంటి? అసలు అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరమే కాదు కదా. అది పెద్దలు జీవన్ రెడ్డి గారు మాట.